ఈరోజు నేను ఈజీగా క్యాబేజ్ కర్రీ చాలా రుచికరంగా ఉంటుంది, తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసి చూపిస్తున్నాను. దీనికి కావలసిన పదార్థాలండి: క్యాబేజ్, ఉప్పు, కారం, పసుపు, కొబ్బరి తురుము, పోపు సామాను, అల్లం వెల్లుల్లి పేస్టులో కొత్తిమీర వేసి పేస్ట్ చేసినాను, ఆనియన్, టమాటా, కరివేపాకు. అంతేనండి. ఇందులో ముందుగా ఆనియన్, టమాటా, కొబ్బరి తురుము వేసి పేస్ట్ చేయాలి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, శనగపప్పు బాగా కొద్దిగా ఎర్రగా అయిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు, ఆనియన్ వేయాలి. ఈ ఆనియన్స్ కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ అయ్యాక ఇందులో అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ వేయాలి. కొబ్బరి తురుము, టమాటో వేసి పేస్ట్ చేసిన మసాలా వేయాలి. ఇందులో వేసి ఒకసారి మళ్ళీ కలపాలి. తర్వాత కొన్ని నీళ్లు వేసి మళ్ళీ ఇంకోసారి కలపాలి. తర్వాత ఇందులో పసుపు, కారం, కొద్దిగా ఉప్పు వేసి మరి కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులో క్యాబేజ్ వేయాలి. క్యాబేజ్ వేసి బాగా అంత పట్టేటట్టు, క్యాబేజీకి పట్టేటట్టు ఇలా ఇంకోసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో కావాల్సినన్ని నీళ్లు పోసి కొద్దిగా ఒక చిన్న గ్లాస్తో మూత పెట్టేసేయాలి. అంతే. ఇలా మూత పెట్టేసి 2-3 విజిల్స్ వచ్చిన తర్వాత తీసేయాలి. ఇంతేనండి, చాలా టేస్టీగా క్యాబేజ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. క్యాబేజ్ కర్రీ రైస్లో కానీ చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.